యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మమ్మీ, సమయానికి నేనొచ్చి పక్కకి లాగకపోతే నా తమ్ముడు కంట్లో పడుండేవాడివి. ఏంట్రా ఏదో పని? నీ బుద్ధేంటో వాడికి అర్థమయ్యుంటే నీతో పాటు నేను కూడా వాడి ముందు దోషిగా నిలబడాల్సొచ్చేది. ఎందుకురా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? ఆ మందారం వల్లే కదా మమ్మీ మనకి మనశ్శాంతి లేకుండా పోయింది. రూపుతో నా పెళ్లి ప్రమాదంలో పడింది. అందుకే దాని కడుపులో ఉన్న బిడ్డని కూడా మాయం చేయాలని ప్లాన్ చేశాను. ఇలాంటి పనికిమాలిన పనులు చేసి పరిస్థితిని మరింత వరస్ట్గా మార్చుకో. మందారానికి ఏమైనా జరిగితే అనుమానం నీ మీదే వస్తుంది. పెళ్లి తంతు ముగిసేదాకా దాని జోలికి వెళ్ళకు. సరే మమ్మీ. అర్జెంటుగా వెళ్ళి ఆ DNA రిపోర్ట్ ఇచ్చే డాక్టర్ని కలు. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, ఆ డాక్టర్ని నేను మేనేజ్ చేస్తాను. రిపోర్ట్స్ మనకు అనుకూలంగా ఉండేలా ప్లాన్ చేస్తాను. రిపోర్ట్స్ని మేనేజ్ చేస్తానంటున్నాడు అంటే దీపక్ మాట్లాడేది DNA రిపోర్ట్స్ గురించేనా? దీపక్ మళ్ళీ ఏదో కుట్ర చేయబోతున్నాడు. వెంటనే ఈ విషయం రాజుకి చెప్పాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే ఉన్నది. అట్లాగే నాయనా, జాగ్రత్త. రాజు 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 ఆగగగగగగు. ఏంటి రేణుక? ఏంది చెప్పా పెట్టకుండా గట్లనే పోతున్నావు? వెళ్ళేటప్పుడు ప్రతిరోజు మా అమ్మకు చెప్పడం నాకు అలవాటు. నీకు కూడా చెప్పాలి అంటే పెళ్ళయ్యేదాకా ఆగాలి. నేను అనేది గాముచ్చట కాదు. ఈరోజు స్పెషల్ ఏందో నీకు ఎరికేనా? చెప్పడానికి ఫిక్స్ అయ్యే వచ్చినట్టున్నావుగా, నువ్వే చెప్పు. ఈరోజు అట్ల తద్ది. అది ఆడవాళ్ళ పండుగ అనుకుంటా కదా? అవు మళ్ళా. అయితే ఏంటి? ఓ అయితే ఏందని గంత నీరసంగా అంటావేంది? ఈ పొద్దు కాబోయే మొగుడు కాబోయే పెండ్లానికి గోరింటాకు పెట్టాలంట. అది మా ఆచారం. అంటే నేనిప్పుడు నీకు గోరింటాకు పెట్టాలా? పెట్టవా? నాకు టైం అయిపోతుంది. ఏట్రా నాయన, పాపం రేణుకంత ఆశగా అడుగుతుంటే పనుందని వెళ్ళిపోతావేటి? 10 నిమిషాల పనే కదా, పైగా వాళ్ళ ఆచారం అంటుంది. గోరింటాకు పెట్టేసి నాయనా. ఒరే అయ్యా, ఆడపిల్లని పండగ పూట బాధ పెట్టవేంట్రా? ఇట్లాంటి చిన్న ముచ్చట్లు కూడా తీర్చుకుపోతే ఎలాగా? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? తొందరగా కానివ్వు. థ్యాంక్స్ వరాలు. నువ్వు కూడా గోరింటాకు పెట్టుకోవాలి కదా. మల్లేష్ అన్నా, జల్దీరా గోరింటాకు తీసుకొని. వస్తున్నా. దా 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 దా. జల్దీ రా రాజు. పెట్టు. రాజు, మళ్ళీ నువ్వే లేట్ అయిందంటావు. అబ్బా రాజు, పెట్టు కదా. ఇదేంటి, ఎన్నిసార్లు ట్రై చేసినా రాజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. థ్యాంక్స్ రాజు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడట. రావడమేందత్తా,
ఆల్రెడీ వచ్చేస్తాను. రాజు, నీకో విషయం తెలుసా? ఇప్పుడు ఈ గోరింటాకు ఎంత బాగా వండితే మన కాపురం అంత బాగుంటుంది తెలుసా? ఇప్పుడే తెలిసింది. చిల్లిపి. అయ్యో, అమ్మాయి గారు ఫోన్ చేశారు. రాజు, అమ్మాయి గారు, సారీ అమ్మాయి గారు. ఏంటి అమ్మాయి గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు? రాజు, దీపక్ మళ్ళీ ఏదో కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను. మీరేం భయపడకండి అమ్మాయి గారు, నేను చూసుకుంటాను. వాడి సంగతి నాకు వదిలేండి. సరే రాజు. అమ్మా, అర్జెంట్ పని, త్వరగా వెళ్ళాలి. అట్టగే నాయనా, జాగ్రత్త. అలాగే అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రిక్వెస్ట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్. మినిస్టర్ గారు మేనల్లుడు రిక్వెస్ట్ చేస్తే రాకుండా ఎలా ఉండగలం? ఎందుకు రమ్మన్నారో తెలుసుకోవచ్చా? మీరు నాకు చిన్న సాయం చేయాలి సార్. ఏంటో చెప్పండి. అది నేను చేయగలిగిందో కాదో చెప్తాను. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించి మాట్లాడతాను సార్? డిఎన్ఏ రిపోర్ట్ గురించి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అమ్మాయి గారి అనుమానం కరెక్టే. చెప్పినట్టుగానే నువ్వు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలుస్తావని నాకు తెలుసు దీపక్. అందుకే నీ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నువ్వు ఉన్న లొకేషన్ ట్రేస్ చేశాను. నువ్వు ఇప్పుడు నాకు అడ్డంగా దొరికిపోయావు. పెద్దయ్య గారి బారి నుంచి ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆయన డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి మాట్లాడాల్సిందేముంటుంది? ఒక్క నిమిషం సార్. ముందు డబ్బు తీసుకోండి సార్. నాకెందుకండి ఎంత ఫీజు? మీ మామయ్య గారు ఇవ్వాల్సిన ఫీజు ఆల్రెడీ ఇచ్చేశారుగా. ఇది టెస్ట్ చేసినందుకు కాదు సార్. మరి దేనికి? నేను ఎందుకు ఇస్తున్నానో మీకు తెలుసు. మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది సార్? సరే, ఈ డబ్బు నేను మీకు ఎందుకు ఇస్తున్నానో చెప్తాను. చెప్పండి. ఈ డబ్బుని మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఇవ్వబోయే డిఎన్ఏ రిపోర్ట్ని డిఎన్ఏ రిపోర్ట్ని వెంటనే ఇది రికార్డ్ చేసి పెద్దయ్య గారికి చూపించాలి. ఏంటి రాజు, నువ్విక్కడున్నావేంటి? నేను నిన్న అదే ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ డాక్టర్ గారిని ఎందుకు పిలిపించావు? ఏం మాట్లాడుతున్నావు? అదంతా నీకు అనవసరం. నాకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు అన్నం పెడుతున్న పెద్దయ్యకి కాబోయే అల్లుడి ఘనకార్యాలన్నీ తెలియాలిగా. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకు బుకాయిస్తావు? డిఎన్ఏ రిపోర్టు నీకు అనుకూలంగా మార్చమని డాక్టర్ గారికి డబ్బులు ఇస్తున్నావా? డిఎన్ఏ రిపోర్ట్లో ఎలాంటి మార్పులు ఉండకూడదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మరి ఆయనకి డబ్బులు ఎందుకు ఇవ్వాలనుకున్నావు? డాక్టర్ గారు డబ్బు కాసిపడి వేరే వాళ్ళకి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తారేమోనని, అలా జరగకుండా ఉండేందుకు ముందే నేను డబ్బు ఇద్దామని వచ్చాను.
అంతే తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు. డాక్టర్ గారు, రేపు మీరిచ్చే డిఎన్ఏ రిపోర్ట్ కరెక్ట్గా ఉండాలి. ఏమాత్రం పొరపాటు జరగకూడదు, లేదంటే నా జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్. ఏంటి సార్ ఇది? అతను రమ్మని ఫోన్ చేయగానే మీరెలా వచ్చారు? మినిస్టర్ గారి మేనల్లుని ఫోన్ చేస్తున్నానని మిమ్మల్ని పర్సనల్గా కలవాలన్నాడు. మినిస్టర్ గారు మాట్లాడమన్నారేమో, కలవకపోతే బాగుండదేమో అని వచ్చాను, అంతేనండి. అతని మనసులో ఏముందో నాకు తెలీదు, అర్థం కాలేదు. అయినా ఎవరో అడిగితే మాత్రం మినిస్టర్ గారింటికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ తప్పుగా ఎందుకు ఇస్తాం? మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇట్స్ ఓకే రాజు. దీపక్ వెళ్ళి చాలాసేపు అయింది. ఈ పాటికి డాక్టర్ని కలిసే ఉంటాడు, మ్యాటర్ని సెటిల్ చేసే ఉంటాడు. అయినా ఈరోజు రేపు డబ్బుకి పడని వాళ్ళు ఎవరుంటారు? డబ్బుకి లోకం దాసోహం. మహా నేరాలు ఘోరాలు చేసిన వాళ్లే బెయిల్ మీద దర్జాగా బయటకొచ్చి తిరుగుతున్నారు. అసెంబ్లీకి పార్లమెంటుకి వెళ్తున్నారు. వాళ్లతో పోలిస్తే నా కొడుకు దీపక్ చేసిన తప్పెంత? ఎరా పండాకాయా? ఏంట్రా అలా ఉన్నావు? వెళ్ళిన పని జరగలేదా? ఎలా జరుగుతుంది మమ్మీ? ఆ రాజుగాడు నన్ను శనిలా తగులుకున్నాడు. నేను వెళ్ళిన ప్రతి చోటికి వస్తున్నాడు. చెయ్యాలనుకున్న ప్రతి పనిని పాడు చేస్తున్నాడు. నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావన్న విషయం వాడికెలా తెలిసిందిరా? ఎలా తెలిసిందంటే ఏం చెప్తాం, తెలుసుకున్నాడంతే. నేను డాక్టర్తో మాట్లాడుతూ ఆయన్ని కరెక్ట్గా ముగ్గులోకి దించే టైంలోనే దిగపడ్డాడు. సక్సెస్ఫుల్గా పని పూర్తవ్వాల్సిన డీల్ని నాశనం చేశాడు. ఏంట్రా ఇది? అన్నీ కరెక్ట్గా ఆలోచించుకునే కదా మనం ప్లాన్ చేసుకుంది. సడన్ గా వాడు రాంగ్ ఎంట్రీ ఎలా ఇవ్వగలుగుతున్నాడు? అసలు వాడి ఇంట్లో ఉండడమే రాంగ్ మమ్మీ. మన శత్రు మనతో పాటే ఉంటే వాడికి మన లూప్ హోల్స్ కథలెక్కలు అన్నీ కనిపెట్టడం ఈజీ అవుతుంది. నువ్వన్నది నిజమేరా. అనుక్షణం మన పక్కనే ఉండడం వాడికి ప్లస్ అవుతుంది. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. మనం తినే తిండిని పీల్చే గాలిని కూడా నమ్మకూడదమ్మా. చివరికి మన నీడని కూడా నమ్మకూడదు. సరే, ఈ విషయం పక్కన పెట్టు. ఆ డాక్టర్ డబ్బుకు లొంగే మనిషిలాగే ఉన్నాడా? ఇంకొక్క నిమిషం ఉంటే ఆ విషయం కూడా నాకు అర్థమయ్యేది. సడన్ గా ఊడిపడ్డట్టుగా ఊడిపడ్డాడు. పని సగంలోనే ఆగిపోయింది. నాకైతే ఇప్పటికిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రాజుగాడు మన చుట్టూ వైఫైలా తిరుగుతున్నంత వరకు మనం ఏమీ చేయలేం. ఇలాగే అయితే రేపు డిఎన్ఏ రిపోర్ట్తో నేను దొరికిపోవటం ఖాయం. దీపక్ వేసిన ప్లాన్ని రాజు కనిపెట్టాడా లేదా నాకు అర్థం కావట్లేదే. అసలు దీపక్ ఆలోచన ఏంటి? చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏం కుట్ర చేస్తున్నాడు? రాజు ఇంతవరకు ఫోన్ చేయలేదేంటి? అయ్యో, ఛార్జింగ్ అయిపోతుంది. ఛార్జర్ ఎక్కడా? రాజు అపురూపం.
అమ్మాయి గారు రా రాజు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ దీపక్ ప్లాన్ ఏంటో ఏమైనా తెలిసిందా? నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాడు డిఎన్ఏ టెస్ట్ చేసిన డాక్టర్ గారిని కలిశాడు. రిపోర్ట్స్ విషయంలో ఆయన్ని మేనేజ్ చేయాలని ప్రయత్నిస్తుంటే నేను పట్టుకున్నాను. చేస్తున్న తప్పుడు ప్రయత్నానికి సమాధానం చెప్పుకోలేక అక్కడి నుంచి తప్పుకున్నాడు. సమయానికి నువ్వు వెళ్ళకపోతే లంచం ఇచ్చి ఆ డాక్టర్ని కొనేసేవాడేమో రాజు. లేదమ్మాయి గారు, ఆ డాక్టర్ గారు అమ్ముడుపోయే మనిషి కాదు, చాలా సిన్సియర్. అది కాక వాళ్ళు డీల్ చేస్తుంది మినిస్టర్ గారితో అని తెలుసు కాబట్టి ఎలాంటి మిస్టేక్ జరగడానికి అవకాశమే లేదు. ఆ దీపక్ని తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది రాజు. చేసిన తప్పు చాలదన్నట్టు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ని తప్పుగా రాయించాలని చూస్తాడా? అసలు వాడేమనుకుంటున్నాడు? పెళ్లి చేసుకోకుండా మందారం జీవితాన్ని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడా? మీరేం బాధపడకండి అమ్మాయి గారు, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకి కూలిపోతుంది. తప్పు మీద తప్పు చేస్తూ వెళ్తున్న దీపక్ కూడా తల వంచే రోజు తప్పకుండా వస్తుంది. దీపక్ని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది రాజు. ఈ కుటుంబానికి శనిలా దాపురించాడు. బావగారు అతి మంచితనంతో రూపని వాడికి ఇస్తానన్నారు కాని వాడి ముఖానికి రూప పక్కన కూర్చునే అర్హత ఉందా అసలు? బాధపడకండి అమ్మా, అమ్మాయి గారికి అమ్మవారి ఆశీస్సులున్నాయి. మీరు భయపడినట్టు ఏదీ జరగదు, అంతా మంచే జరుగుతుంది. జరగాలి రాజు. అలా జరగకపోతే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి ఉండదు. ఏంటమ్మాయి గారు ఇది? ఏం లేదు. ఏంటమ్మాయి గారు అలా లాగేసుకున్నారు? ఒకసారి చూడండి. ఆహా, అదంత ఇంపార్టెంట్ పేపర్ ఏం కాదు రాజు, ఏదో తెలుగు పజిల్ అంతే. నాకు ఫజిల్స్ అంటే ఇష్టం అమ్మాయి గారు. సండే మ్యాగజైన్లో ఫజిల్స్ని రెగ్యులర్గా పూర్తి చేస్తుంటాను. ఇటువంటి చూస్తాను. ఏం పర్లేదు రాజు. అబ్బాయి ఇవ్వండి అమ్మాయి గారు, చూస్తాను. అయ్యో అమ్మాయి గారు, అయ్యో అక్క ఏమైంది? ఏమైందమ్మా? ఇప్పుడు ఓకేనా అమ్మాయి గారు? రూప కంటికి పేపర్ తగిలితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. దీపక్తో తన పెళ్లి జరిగే పరిస్థితే వస్తే నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది రాజు. టెన్షన్ పడకండి అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు, జరగనివ్వను. రూప జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి రాజు. మీరు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? నేను ఉన్నంత వరకు అమ్మాయి గారికి ఏమీ కాదు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా తానా. అయ్యో, గోరింటాకు పెట్టుకుని చాలా సేపు అయింది కదా, వెళ్ళి చేతులు కడుక్కోండి. ఏంటి అప్పుడేనా? లేకపోతే 2 రోజులు ఉంచుకోండి. ఇంకా తిండి తిప్పలని మేమే వండి అన్నం కూర కూడా మీ నోట్లో పెడతాం. మరి బట్టలు ఉతకడం, అంట్లు తోమడం మాకు తప్పేటిది ఏమున్నది? డ్రైనేజ్ పనులు కూడా మేమే చేయాలి మళ్ళా. అంటే మనం పనులు తప్పించుకోవాలన్నప్పుడల్లా గోరింటాకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అప్పుడు మా మగాళ్ళమందరం కూడా గోరింటాకు పెట్టుకోనుడు షురూ చేస్తాం. నవ్వింది సాలు గాని ఏళ్ళు చేతులు కడుక్కోండి, అవతల చాలా పనులున్నాయి. ఫస్ట్ నేను. ఏటి ముచ్చాలు అందరు నవ్వుకుంటున్నారు? ఓ, గోరింట కడుక్కుంటున్నారా? అమ్మా చూడు ఎంత ఎర్రగా పండిందో. మరి నేను చెప్పాను కదా, ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని. కరెక్ట్గా చెప్పిరత్తమ్మా, మళ్ళీ నేను మంచోనే కదా.
నీ మంచితనం నువ్వు చెప్పుకోకూడదు, నేను చెప్పాలి. అట్లానా? సరే నువ్వే చెప్పు మళ్ళా. కూతుర్ని అల్లుని చూసి మురిసిపోయింది చాలు. గీ కోడల్ని చూడండి ఇప్పుడు. అలాగేనమ్మా. రే అన్న నిలువైరా రా. గదేంది వరలక్ష్మి, నా చేతులు ఎర్రగా వండలేదు. ఎర్రగా వండకపోతే మంచి మగుడు. అలాగేం కాదమ్మా, వరాలు ఎండకి అలగిలగా తిరిగింది కదా, చేతులు ఎండకెండి బాగా పండింది. నువ్వింట్లో చల్లగా కూసున్నావు కదా, అందుకే సరిగా ఎండలేదు పండలేదు అంతే.